చైన్ స్నాచర్లు రూట్ మార్చారు. ఇన్నాళ్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన స్నాచర్లు ఇప్పుడు ఇళ్లలో ఒంటరిగా ఉన్న వాళ్ళను కూడా వదలడం లేదు. డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసి గొలుసులు లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ లో ఒక చైన్ స్నాచర్ ఇలాగే ఒక ఇంట్లో చైన్ స్నాచింగ్ కి ప్రయత్నించాడు. ఆ దుండగుడి ప్రయత్నాన్ని ప్రతిఘటించి చుక్కలు చూపించింది మహిళ. దీంతో స్నాచర్ పరారయ్యాడు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు తెగిస్తున్నారు. రోడ్లపై వెళ్లే మహిళల గొలుసులు తెంచుకుని పారిపోయిన స్నాచర్లు ఈసారి స్టైల్ మార్చారు. డైరెక్ట్ గా ఇంట్లోకే వచ్చేస్తున్నారు. కత్తులతో బెదిరించి మరీ స్నాచింగ్ కు స్కెచ్ చేస్తున్నారు. ఈమె పేరు అరవిందర్ కౌర్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కుమ్మర బస్తీలో నివాసం ఉంటోంది. ఈమె ఒంటరిగా ఉండగా ఓ చైన్ స్నాచర్ ఇంట్లోకి వచ్చాడు. ఆమె నోరు గట్టిగా మూసేసి ఒంటిపై ఉన్న గొలుసు తెంచుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. గొలుసు తీసివ్వాలని భయపెట్టాడు. చైన్ స్నాచర్ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి బెదిరించడంతో ఆమె షాక్ అయింది. భయపడి గొలుసు తీసివ్వలేదు, ప్రతిఘటించింది. ఆ దొంగకు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. గట్టిగా కేకలు వేసింది. మహిళ నుంచి ఊహించిన విధంగా ప్రతిఘటన ఎదుర్కొన్న దొంగ కాస్త వెనక్కి తగ్గాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వస్తారని భయపడి స్నాచర్ పారిపోయాడు. అయితే చైన్ స్నాచర్ ఇంట్లోకి వచ్చి వెళ్లే దృశ్యాలు ఆ ఇంటి పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుమ్మర బస్తీలో స్నాచర్ రెచ్చిపోయాడన్న సమాచారం అందడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కత్తితో బెదిరించిన స్నాచర్ తో పెనుగులాటలో అరవిందర్ కౌర్ చేతికి గాయాలయ్యాయి. చికిత్స కోసం మహిళను ఆసుపత్రికి తరలించారు. చేయి తీస్తే నువ్వు అరుస్తే కట్ చేసేస్తారని చెప్పింది. సరే నువ్వు తీయాలని నేను కోసుకొని గుంజి మా బాబు అరిచినాను. అరిస్తే రెండు చేతులతో ఇట్లా ప్రెస్ చేస్తే నా కళ్ళు తిరిగి నేను కిందనే కూర్చున్నాను. వాడు పాడిపోయింది. మళ్ళీ గడి తీసుకుంటే నేను వాని వెనకాలే వెళ్ళాను. మళ్ళీ అతను తీసి ఉప్పుతుంటే మా పక్కన వీళ్ళ పిలిచినారు. అంతవరకు పాడిపోయింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా స్నాచర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పట్టపగలు ఓ స్నాచర్ ఇంట్లోకి వచ్చి మరీ నగలు ఎత్తుకెళ్లేందుకు ట్రై చేయడం స్థానికంగా కలకలం రేపింది.